మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. మనము పర్సెంటేజ్లో ప్రీవియస్ ఇయర్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ అనేవి షార్ట్ ట్రిక్లో ఏ విధంగా చేయాలనేది మనకి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ పక్కనే ఉంటుంది, అది కూడా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నట్టయితే మీ అందరికీ ఆ వీడియో అనేది నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరందరూ కూడా పొందడం జరుగుతుంది నోటిఫికేషన్ ద్వారా. అలా పొందిన వీడియో మీరు చూసి నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు ఒక లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఓకే, ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం. క్లాస్లోకి వెళ్ళినట్టయితే ఇది పర్సెంటేజ్లో ప్రీవియస్ ఇయర్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనం షార్ట్ ట్రిక్లో ఏ విధంగా చేయాలి? ఇటువంటి క్వశ్చన్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వేలో చేస్తే మీరు ఫాస్ట్గా చేయగలుగుతారేమో అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే, బై ఇంక్రీజింగ్ ద నెంబర్ 5650 అనే ఒక నెంబర్ ఉంది. ఎంత ఇంక్రీజ్ చేస్తున్నాడంట? 15%. బై 15% ఇట్ విల్ ఇంక్రీజ్ ఇట్ టు. ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు ఈ నెంబర్ అనేది ఒక 100% అనుకుందాం. 100% అనుకుంటే ఇప్పుడు ఇటువైపు ఒక 0, ఇటువైపు ఒక 0 కొట్టేస్తే మనకి ఏమొస్తుంది? 10% వాల్యూ వస్తుంది అనమాట. అంటే 10% వాల్యూ 565 అనమాట. మరి మనకి 10% కాదు, 15% కావాలి. 15% కావాలంటే ఈ 10లో ఆఫ్ ఎంత అవుతుంది? 5%. అంటే దీన్ని ఆఫ్ చేసినట్టయితే 2 అంటే దీన్ని 2తో డివైడ్ చేస్తున్నాను. 2 2 జా, 2 8 జా, 2 2 జా, 2 5 జా. ఇప్పుడు మనము ఇది 100%, ఇదేమో 10%, ఇదేమో 5%. టోటల్గా ఎంత అవుతుంది? 115% అవుతుంది. 115% అవుతుంది. అంటే వీటన్నిటిని యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే పాయింట్ పెట్టి 5 పెట్టండి. 2 5 7 7 0 7 8 6 14 14 5 యాడ్ చేస్తే 19 1 1 5 7 7 5 12 12 2 14 1 1 5 6. మనకి అంటే ఈ 5650 నెంబర్ అనేది 100% అనుకున్నాం. కానీ మనకు కావాల్సింది ఇంక్రీజ్ అయిన తర్వాత 115% కావాలి. దాని వాల్యూ 6497.5. ఎక్కడుంది? ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి.